విడుదలైన అన్ని కేంద్రాలలోనూ అర్థసర దినోత్సవం జరుపుకుని సంవత్సరం ఆడినటువంటి కేంద్రాలు కూడా ఉన్నాయి. అంటే ఎన్టీ రామారావు గారి మొదటి స్కోప్ సినిమా ఇది. అడవి రాముడు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా. 35 రోజులు అవుట్డోర్లో ఎన్టీ రామారావు గారు పాల్గొనడం అనేది ఒక విశేషం. 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. గంధద గుడి అని రాజ్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు చేసినటువంటి ఒక కన్నడ సినిమా నేపథ్యం. ఆయన నటించిన మొదటి స్కోప్ చిత్రం అడవి రాముడు కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పులి ఉప్మా తిందేమిటి చెప్పమా ఇలాంటి డైలాగు, చరిత్రకు చెప్పింది విను. ముఖ్యంగా జగ్గయ్య గారు కెమెరాకి అటువైపు తిరిగి నిలబడం డైలాగ్ చెప్పమన్నాడు రాఘవేంద్రరావు గారు. ఆ రోజుల్లో 4 కోట్లు వసూలు చేయటం అనేది చిన్న విషయం కాదు. వన్స్ మోర్ అని సినిమా అయిపోయిన తర్వాత ఆ పాట ఇంకో 2 సార్లు వేయించుకుని కానీ జనాలు బయటకు వెళ్ళేవారు కాదట. జనాలు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ షోకి క్లీన్ చేసేటువంటి వాళ్ళకి గంపల్లో డబ్బులు వచ్చేవి. ఇందులో సింహంతో పోరాడేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది ఎన్టీఆర్. అది చాలా ఎమోషనల్గా చిత్రీకరించాడు ఆయన రాఘవేంద్రరావు గారు. ఆయన చివరి సినిమా, రామారావు గారి చివరి సినిమాకి కూడా రాఘవేంద్రరావు గారే డైరెక్ట్ చేశాడు అనుకోకుండా. మేజర్ చంద్రకాంత్ అనేటువంటి సినిమా. ఎస్డి లాల్ని పెట్టి వాహినిలో అడుగు సెట్ వేసి సినిమా కంప్లీట్ చేయొచ్చు కదా అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ ప్రభంజనం 82 ఆయన సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళే వరకు కొనసాగింది. ఆయన రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయ్యే వరకు. ఇందులో జయప్రద, ఎన్టీఆర్ కాంబినేషన్కి విపరీతంగా జనాలు అభిమానులుగా మారారు. అంటే ఈ సినిమాకి సంబంధించి శతదినోత్సవం విజయవాడలో జరిగింది. దిలీప్ కుమార్ గారు వచ్చారు. విజయవాడ అప్సరా థియేటర్లో జరిగింది శతదినోత్సవం. ఆ శతదినోత్సవ వేదిక దగ్గరికి కూడా ఎన్టీఆర్ గారిని ఏనుగు మీద తీసుకొచ్చారు. రాజ్ కపూర్ గారిని తీసుకొచ్చారు. ఈ లెవెల్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది అని అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. ఆయన ఒక షోమ్యాన్. మిస్ఫైర్ కాకుండా చూడాలి అని ఆయన తన్ని తాను సంసిద్ధపరుచుకుని ఆ బాధ్యతని భుజాన్ని వేసుకుని ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలబెట్టాలి, దీన్ని ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలి. అందుకని ఇది ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి షోలే అని చెప్పక తప్పదు. తెలుగు సినిమా చరిత్రలో రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలు చాలా అరుదు. అలాంటి వాటిలో అడవి రాముడు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా. అది 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ అర్థసర దినోత్సవం జరుపుకుని 32 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని 16 కేంద్రాలలో 175 రోజులు ఆడి ఇలా నడిచినటువంటి ఒక వసూళ్ల ప్రభంజనం అడవి రాముడు. సంవత్సరం ఆడినటువంటి కేంద్రాలు కూడా ఉన్నాయి. 3 కేంద్రాల్లో 1 ఇయర్ ఆడింది అది. ఈ రికార్డుని చెరపటం అనేది ఇంకే ఏ హీరోకి సాధ్యం కానటువంటి పరిస్థితి. దాసరి గారు అక్కినేని నాగేశ్వరరావుతో చేసినటువంటి ప్రేమాభిషేకం సినిమా ఈ దరిదాపుల్లోకి వచ్చిన సినిమాగా చెప్పుకోవాలి ఆ ఎరాలో. అలా ఇది ఈ సినిమాకు సంబంధించి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎన్టీ రామారావు గారి మొదటి స్కోప్ సినిమా ఇది. తెలుగులో అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం ఆ రెండిటి తర్వాత వచ్చినటువంటి స్కోప్ సినిమా కూడా అడవి రాముడే. 77 జనవరి 9వ తారీఖు ప్రారంభమైంది ఈ సినిమా. మెడ్రాస్లోనే ఒక స్టూడియోలో వేసినటువంటి సెట్లో ప్రారంభమైనటువంటి సినిమా ముదుమలై ఫారెస్ట్లో దాదాపు 35 రోజులు అవుట్డోర్లో ఎన్టీ రామారావు గారు పాల్గొనడం అనేది ఒక విశేషం. ఆయన సాధ్యమైనంత వరకు అవుట్డోర్లను అవాయిడ్ చేసేవాడు. ఎందుకు అవాయిడ్ చేసేవారంటే ఒకే రోజు 2 షూటింగుల్లో పాల్గొనేవారు. అంటే 2 షిఫ్టుల్లో పనిచేసేవాడు ఆయన.
ఒక షిఫ్ట్ ఒక సినిమా, రెండో షిఫ్ట్ ఇంకొక సినిమా, ఇంకొక ఫ్లోర్లో. అంటే స్టూడియోల్లోనే ఎక్కువ సినిమాలు షూట్ అయ్యేవి ఆ రోజుల్లో. కృష్ణ గారు 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. అంటే ఒకే రోజు 3 సినిమా షూటింగుల్లో పాల్గొనేవారు. అందుకని సంవత్సరానికి కనీసం 7-8 రిలీజులు రామారావు గారి ఉండేవి. అంటే సంవత్సరానికి 8 సినిమాలు, 9 సినిమాలు, 10 వరకు రిలీజులు ఉండటం అనేది ఈ రోజున ఏ హీరోతోనూ ఊహించలేని పరిస్థితి. అలాగే కృష్ణ గారు 17 సినిమాల వరకు ఒకే సంవత్సరం రిలీజ్ అయినటువంటి చరిత్ర అయింది. ఇలాంటి సందర్భంలో ఆయన 2 షిఫ్టుల్లో హ్యాపీగా పనిచేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళి సత్యచిత్ర నిర్మాతలు ఇలా మీతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాం మేము అని చెప్పి కథ చెప్పారు. ఈ కథకి సంబంధించి ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఏంటంటే, ఇది గంధదగుడి అని రాజ్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు చేసినటువంటి ఒక కన్నడ సినిమా నేపథ్యం. ఆ సినిమా కథ ఇన్స్పిరేషన్తో గొల్లపూడి మారుతిరావు గారిని, ఆయన్ని ప్రధానంగా తీసుకుని ఒక కథ అల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే గంధదగుడి 2 హీరోల సినిమా అది. దాన్ని ఒకే హీరో సినిమాగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. దానిలో కథ కేవలం ఆ అటవీ నేపథ్యం వరకు తీసుకుని మిగిలిన ఎమోషన్స్ అన్నీ వీళ్ళు రకరకాల ఏరియాల నుంచి తీసుకుని, అందులో ఆ టైంలో వచ్చినటువంటి నవలల్లో నుంచి కూడా సన్నివేశాలు తీసుకుని, ఆ సమయంలో రిలీజ్ అయినటువంటి సక్సెస్ఫుల్ హిందీ సినిమాల నుంచి కూడా కొన్ని సన్నివేశాలు తీసుకుని, ఇలా అసలు టోటల్గా గంధదగుడి అనేటువంటి సినిమాకి, అడవిరాముడు అనే సినిమాకి ఏమాత్రము సంబంధం లేని రీతిలో అనేక ఇన్స్పిరేషన్స్ నుంచి దీన్ని ఆ టైంకి, రిలీజ్ అయ్యే టైంకి ఆ సినిమా చూసేటువంటి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే పద్ధతిలో దాన్ని ఎలా తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దారు. ఇది ప్రధానంగా సినిమా ఈ రేంజ్ హిట్ అవటానికి కారణం. ఎందుకు ఇలా ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యారు వీళ్ళు అంటే, దీనికి ముందు, అడవిరాముడికి ముందు ఇదే బ్యానర్లో, సత్యచిత్ర బ్యానర్లోనే ప్రేమబంధం అనే సినిమా వచ్చింది. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శోభన్ బాబు గారు, వాణిశ్రీ, జయప్రద యాక్ట్ చేసిన సినిమా అది. ఆ సినిమా విడుదలైన తర్వాత అదే టైంలో రామారావు గారి ఆరాధన సినిమా రిలీజ్ అయింది. అది పుండరీకాక్షయ్య గారి సినిమా. మహమ్మద్ రఫీ గారి పాటలు, నామది నిన్ను పిలిచింది గానమై లాంటి పాటలు, అవి జనాలకు విపరీతంగా పట్టేసి సినిమా చాలా బిగ్ హిట్ అయి ఆ చుట్టుపక్కల సినిమాల మీద ఆ ప్రభావం పడింది. అలా ప్రేమబంధం సినిమా వసూళ్లలో వెనకబడింది. నిజానికి అంతకుముందు కేఎస్ ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో శోభన్ బాబు గారే హీరోగా, జమున, చంద్రకళ హీరోయిన్స్గా చేసినటువంటి తహసీల్దార్ గారి అమ్మాయి అనే సినిమా ఉంది. విధి విన్యాసాలు అనే నవల ఆధారంగా చేసినటువంటి సినిమా అది. ఆ సినిమా మంచి విజయవంతమైనటువంటి సినిమా. అది సత్యచిత్ర బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు రాఘవేంద్రరావు గారు. ఆ సినిమా సక్సెస్ఫుల్గా నడిచింది. ఆ ఇన్స్పిరేషన్తో శోభన్ బాబుని హీరోగా తీసుకుని వాళ్ళు చేసినటువంటి ఈ ప్రేమబంధం అనేటువంటి సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి అనుకోకుండా ఎన్టీఆర్ కలిశారు వాళ్ళకి, ఈ నక్కంటి వారి బ్రదర్స్కి. కలిసిన తర్వాత ఏమిటి పరిస్థితి అని అడిగాడు ఆయన. అడిగితే ఇలా ప్రేమబంధం సినిమా కొంత ఇబ్బంది పెట్టిందండి, మీరు డేట్స్ ఇస్తే మీతో సినిమా చేస్తాం అని అన్నారు వీళ్ళు. అంటే ఆయన కన్సిడర్ చేశాడు. కన్సిడర్ చేసి మీరు ఏదైనా కథ తెచ్చుకోండి అన్నప్పుడు ఈ గంధదగుడి అనేటువంటి లైన్ తీసుకుని దాన్ని ఇలా డెవలప్ చేసి, దానిలో గుమ్మడి కవిత ఆ తండ్రి కూతురు ఎపిసోడు, అలాగే జగ్గయ్య గారి కథ, ఇవన్నీ కూడా ఆ టైంలో వచ్చినటువంటి నవలలు, కథలు, వాటిలో నుంచి తీసుకున్నటువంటి ఇన్స్పిరేషన్.
రూపొందించినటువంటి సన్నివేశాలు. చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది వాటిలో, ఆ ఇన్సిడెంట్స్లో. పర్టికులర్గా నాగభూషణం, సత్యనారాయణ ఆ విలనీని ఎలివేట్ చేయటానికి ఈ కథల తోడ్పాటు విపరీతంగా సహకరించింది సినిమాకి, ఆ ఎమోషన్ని రైజ్ చేయటానికి. అలాగే సినిమాలో కామెడీ ట్రాక్, రాజుబాబు కామెడీ ట్రాక్, అలాగే జంధ్యాల గారు ఆ పాత్రకి రాసినటువంటి డైలాగ్స్, ఆల్కూరు చెంచం లాంటి మాటలు, పులి ఉప్మా తిందేమిటి చెప్పమా ఇలాంటి డైలాగు, ఇవన్నీ కూడా ఇప్పటికీ జనంలో సర్క్యులేషన్లో ఉన్నాయి. అంటే అంత ఇంపాక్ట్ చూపించింది. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ రాగానే అదే టైంలో హిందీలో ఒక సినిమా వచ్చింది మా అనే పేరుతో. ఆ సినిమా తాలూకా ప్రభావంతో తీస్తున్నారా ఈ సినిమా అని చాలామంది అనుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి ఎవరికైనా అమ్మాయి అనే పేరుతో రజనీకాంత్తో రీమేక్ అయింది, దేవర్ ఫిలిమ్స్ సినిమా అది. అడవి రాముడులో షోలే ఇన్ఫ్లుయెన్స్తో చేసిన సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇది టోటల్గా ప్రత్యేకం. అంటే నేను చెప్పినట్టుగా ఆ టైంలో వచ్చినటువంటి కథలు, నవలలు, వాటి ప్రేరణ, వచ్చినటువంటి సినిమాల ప్రేరణ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ కథని ఆ జనరేషన్ యూత్కి కనెక్ట్ చేయటం కోసం, అలాగే ఆ టైంలో ఉన్నటువంటి అన్ని వయసుల ప్రేక్షకులని థియేటర్కి రప్పించటం కోసం ఏది మిస్ కాకుండా అన్నిటినీ, అంటే నవరసాలతోనూ అది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేయటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వేటూరి సుందరరామూర్తి గారి పాటలు, మహాదేవన్ గారి సంగీతం, జంధ్యాల గారి మాటలు, చరిత్రకు చెప్పింది విను అనేటువంటి డైలాగు, సత్యనారాయణ నాగభూషణం కాంబినేషన్లో సన్నివేశాలు, ఇవన్నీ కూడా విపరీతంగా రక్తిగట్టినాయి. అలాగే రాఘవేంద్రరావు గారి టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు దృశ్యాన్ని ఎమోషనల్గా నడపటం అనే దగ్గర ఆయన చాలా కసరత్తు కనిపిస్తుంది ఆయన టేకింగ్లో. ముఖ్యంగా జగ్గయ్య గారు తన గతాన్ని చెప్పేటువంటి ఒక సీన్ ఉంటుంది. ఆయన ఎమోషనల్గా నటించగలడు, కానీ ఆయన్ని కెమెరాకి అటువైపు తిరిగి నిలబడి డైలాగ్ చెప్పమన్నాడు ఈయన రాఘవేంద్రరావు గారు. అదేంటి జగ్గయ్య గారు ఆ ఎమోషన్ని చాలా ఈజీగా కన్వే చేయగలడు కదా అని ఆడియన్స్ అనుకుంటారు, కానీ ఆయన అటు తిరిగి ఆ ఎమోషన్ని చెప్పడం, తనకి జీవితంలో జరిగిన నష్టాన్ని చెప్పడం అనే సన్నివేశం, దాని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద చాలా బలంగా పడింది. అంటే జగ్గయ్య గారు ఎంత ఆవేదన, ఆయన హృదయంలో బద్దలైపోతున్నటువంటి అగ్నిపర్వతాలని అలా ప్రేక్షకులకి కన్వే చేశాడు ఆయన రాఘవేంద్రరావు గారు. ఇవన్నీ టేకింగ్కి సంబంధించినటువంటి మెరిట్సే. అలాగే ఈ సినిమా అడవి నేపథ్యంలో నడిచేటువంటి సినిమా, అడవిలో జరిగేటువంటి గంధపు స్మగ్లింగు ఇవన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడం కోసం, అలాగే అడవిలో ఉండేటువంటి ఆదివాసీల మీద ఈ స్మగ్లర్స్ వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాల నుంచి వాళ్ళని కాపాడటం, ఈ కార్యక్రమాల నేపథ్యంలో అక్కడికి ఈ రాము అనేటువంటి క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. అప్పటికి అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్గా జగ్గయ్య గారు ఉంటారు. ఆయన కూతురు జయప్రద ఈ రాముని ఇష్టపడుతుంది. అయితే అక్కడ ఈ ఏనుగుల్ని అక్రమ రవాణా చేసేటువంటి ఈ స్మగ్లర్స్ ఆట కట్టించడం ద్వారా అక్కడ ఆదివాసీలకి కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి ఆ ఆదివాసీల జీవితంలో ఈ స్మగ్లర్స్ చేస్తున్నటువంటి విధ్వంసాలకు వ్యతిరేకంగా తను ఫైట్ చేయటం, ఇలా వాళ్ళకి ఒక రకంగా నాయకుడిగా మారతాడు. ఈ నాయకుడిగా మారటము, ఈ ప్రయాణము ఇదంతా నడుస్తూ చాలా ఎమోషనల్గా నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఎప్పుడైతే వాళ్ళ దౌర్జన్యాలు మితిమీరి ఇక్కడ ఫారెస్ట్లో పనిచేస్తున్నటువంటి అధికారులని చంపేసే స్థాయికి వెళ్ళిపోయిందో, అప్పుడు ఈయన ఎందుకు అడవికి వచ్చాడు, ఈయన ఏదో
అనుకోకుండా దారి తప్పి ఒక ప్రయాణంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఒక ట్రావెలర్ లాగా కాకుండా ఈ క్యారెక్టర్కు ఒక పునాది ఉంది, ఒక ప్రోగ్రాంలో వచ్చాడు ఈయన అని చెప్పేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది చూస్తే మనకి పోకిరి సినిమాలో మహేష్ బాబుని చివరిలో పోలీస్ ఆఫీసర్గా చూపించటం అనేది ఎంత ఎమోషనల్గా జనాలకు కనెక్ట్ అయిందో అంతే ఎమోషనల్గా ఈయన ఫారెస్ట్ ఆఫీసర్, ఈయన ఒక పర్పస్ కోసం అడవిలోకి వచ్చాడు అనేది రివీల్ చేసినప్పుడు అదే స్థాయి ఇంపాక్ట్ ఆ రోజున కనిపించింది. నిజానికి పోకిరి స్క్రిప్ట్ మీద అడవిరాముడు ప్రభావం ఉంది అనేది పూరి జగన్నాథ్ గారే చెప్పుకున్న అంశం. అలా అడవిరాముడు కథ ఆదివాసీల కష్టాలు, అడవిలో స్మగ్లర్లు చేసేటువంటి దుర్మార్గాలు, వాళ్ళు ఎలా దోచుకుంటారు, ఆ దోపిడీ నుంచి వాళ్ళని ఎలా కాపాడాలి, అలాగే వాళ్ళకి విద్య అందించడానికి ఏం చేయాలి, వాళ్ళని ఈ సమాజంలోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా మనుషులుగా బ్రతికించటానికి ఏం చెయ్యాలి, ఈ సమన్వయం ఎలా సాధించాలి అనే అంశాలు కూడా నడుస్తాయి. ఇవన్నీ కలిసి ఫస్ట్ హాఫ్ని చాలా ఎంగేజింగ్గా నడిపినాయి. అలాగే రామారావు గారి మీద చిత్రీకరించినటువంటి పాటలు, సరదా సన్నివేశాలు, జయప్రద అలాగే జయసుధ మధ్య ఉండేటువంటి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్తో మొదలవుతుంది వాళ్ళ ప్రయాణం. అంటే తను రాముని ప్రేమిస్తూ ఉంటుంది, జయసుధ కూడా ప్రేమిస్తోందేమో అనుకుంటుంది. తను ఆదివాసీ అమ్మాయి, తను కూడా ప్రేమిస్తోందేమో అని ఒక డౌట్ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ప్రేమించటం లేదు అనే విషయం తెలిసిన తర్వాత తను కుదుటపడుతుంది. వాళ్ళిద్దరిది అన్నా చెల్లెళ్ళ బంధం అని తెలిసిన తర్వాత తను కుదుటపడుతుంది. అలా ఆ 3 క్యారెక్టర్ల మధ్య జరిగేటువంటి సన్నివేశాలు ఇవన్నీ కలిసి, అంటే పెద్ద హీరో సినిమా అంటే టోటల్గా సినిమా అంతా ఆయన్ని చూపించేసి రీళ్లు చుట్టేయటం కాదు, ఒక ఎమోషనల్ డ్రామాని అల్లుకున్నారు. అల్లుకోవడం వలన ఈ సన్నివేశాలన్నీ జనాల్ని అట్రాక్ట్ చేసినాయి, ఎంగేజ్ చేసినాయి, థియేటర్లో కూర్చోబెట్టినాయి, రిపీట్ ఆడియన్స్ని క్రియేట్ చేసినాయి. మళ్ళీ మళ్ళీ థియేటర్కి వచ్చి చూశారు. ఒక భారీ సినిమాకు ఉండాల్సినటువంటి అన్ని హంగులు సంపూర్ణంగా ఉన్నటువంటి సినిమా అడవిరాముడు. అందుకని ఇది ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి షోలే అని చెప్పక తప్పదు. వసూళ్ల పరంగా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. ఆ రోజుల్లో 4 కోట్లు వసూలు చేయటం అనేది చిన్న విషయం కాదు. 77వ సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అయింది. ఎన్టీ రామారావు గారు నటించినటువంటి మొదటి స్కోప్ సినిమా ఇది. రికార్డుల్ని తిరగరాసినటువంటి సినిమా అని ఇందాకే చెప్పుకున్నాం. అలాగే ఎన్టీఆర్ గారు నటించిన మొదటి రంగుల చిత్రం, మొదటి పౌరాణిక రంగుల చిత్రం లవకుశ కూడా రికార్డులు బద్దలు కొట్టిన సినిమానే. అలాగే ఆయన నటించినటువంటి మొదటి రంగుల సాంఘిక చిత్రం దేశోద్ధారకులు కూడా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సినిమానే. అలా ఆయన నటించిన మొదటి స్కోప్ చిత్రం అడవిరాముడు కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇది ఒక చరిత్ర. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ కాలరెత్తి చెప్పుకునేటువంటి అంశం. అలా అడవిరాముడు సినిమాలో ఏ పాత్ర ఎవరితో చేయించాలో వాళ్ళతో చేయించారు. ఆదివాసీల్లో ఉండేటువంటి ఒక క్యారెక్టర్ని విలన్స్తో కనెక్ట్ చేసి అతని ద్వారా ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ నడిపిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్లో శ్రీధర్ గారు నటించారు. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన పద్ధతి చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అలాగే ఆ క్యారెక్టరు రాము తమ కోసమే పనిచేస్తున్నాడు అని అర్థమైన తర్వాత వాళ్ళ అతని దృష్టికోణంలో వచ్చే మార్పు ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్గా నడుస్తాయి. ఎక్కడ ఏదో కృత్రిమంగా నడుస్తున్నట్టు అనిపించదు. అలాగే కమర్షియల్ వాల్యూస్ ఉంటూనే హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ నింపుతూ ఒక యూత్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో ఆ పాటల డిజైనింగు ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బందికరంగా అనిపించకుండా, అశ్లీలత అనేది లేకుండా చాలా పద్ధతిగా, చాలా కొత్త తరహాగా పాటల చిత్రీకరణ, రామారావు గారితో చిన్న చిన్న స్టెప్స్ వేయించటము ఇవన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయినాయి. మహాదేవన్ గారి మ్యూజిక్లో వచ్చినటువంటి
వేటూరి గారి 1,00,00,000 రూపాయల పాట ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ఆ పాట ఆడియన్స్ని తిరిగి తిరిగి థియేటర్కి రప్పించింది. అలాగే వన్స్ మోర్ అని సినిమా అయిపోయిన తర్వాత ఆ పాట ఇంకో 2 సార్లు వేయించుకుని కానీ జనాలు బయటకు వెళ్ళేవారు కాదట అప్పుడు. అలాగే ఈ సినిమా ఆ పాట వచ్చేటప్పుడు డబ్బులు విసరటం అనేది మొదలైంది తెర మీదకి. వెళ్ళిపోయిన తర్వాత జనాలు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ షోకి క్లీన్ చేసేటువంటి వాళ్ళకి గంపల్లో డబ్బులు వచ్చేవి. ఇది రాఘవేంద్రరావు గారే 3-4 సందర్భాల్లో చెప్పారు. అప్పటి వరకు పూలు వేయటం ఇలాంటిది ఉండేది, డబ్బులు వేయటం అనేది మొదలైంది అడవిరాముడు సినిమాతోనే అని చెప్తారు ఆయన. ఇది కల్చర్ మొదలైంది, నువ్వు ఒకసారి వచ్చి చూడాలి అని విజయవాడ అప్సరా థియేటర్ నుంచి ఫోన్ వస్తే అప్పుడు వెళ్ళి చూశారట ఈయన. చూసి ఆశ్చర్యపోయారు ఇదేమిటి అని. అలాంటి ఒక చరిత్ర, అన్ని విధాలుగాను చరిత్ర సృష్టించినటువంటి సినిమా అడవిరాముడు. అది ఏప్రిల్ 28 రిలీజ్ అవటం అంటే దాదాపుగా 50 ఏళ్ళు కావస్తోంది. 49 పూర్తి చేసుకుని 50వ ఏట ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. 50 ఏళ్ల చరిత్ర అడవిరాముడు. ఇది నెల్లూరు కనకమహల్లో దాదాపుగా 150 రోజుల పాటు డైలీ 5 షోస్లో నడిచింది. కొంత ముందే ఆగింది కానీ ఆ ప్రభంజనం 100 రోజులు దాటి అది 5 ఆటలు నడిచి, అది కూడా ఫుల్స్, ఏదో ఒక షో ఫుల్ అవుతూ నడుస్తూ అలా రన్ అయినటువంటి సినిమా. ఆ స్థాయి వసూళ్లు రాబట్టినటువంటి సినిమా, అంతగా జనాల్ని ఆకట్టుకున్నటువంటి సినిమా. ఇందులో సింహంతో పోరాడేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది ఎన్టీఆర్. అది చాలా ఎమోషనల్గా చిత్రీకరించాడు ఆయన రాఘవేంద్రరావు గారు. మొదట ఈ సినిమాకి దర్శకుడిగా రాఘవేంద్రరావుని ప్రొడ్యూసర్లు అనుకున్నారు. వాళ్ళకి ఈ తహసీల్దార్ గారు అమ్మాయి సినిమా టైంలో పరిచయం ఈయన, ప్రకాష్ రావు గారు అబ్బాయిగా. అయితే ప్రకాష్ రావు గారు అబ్బాయిగా రాఘవేంద్రరావు ఎన్టీఆర్కి కూడా తెలుసు. కానీ అప్పటికి రాఘవేంద్రరావు గారికి ప్రాపర్ హిట్ లేదు. అంటే బాబు ఆయన మొదటి సినిమా శోభన్ బాబు గారితో చేశారు మారుతి బ్యానర్లో. ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. మొదట హిట్ టాక్ వచ్చినప్పటికీ జీవనజ్యోతి అనే సినిమా ఆ టైంలోనే రిలీజ్ అవడంతో ఇది కొంత డల్ అయింది. అలా అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి జ్యోతి, ఆ తర్వాత శోభన్ బాబు గారితోనే చేసినటువంటి రాజా, ఇలాంటి సినిమాలు నడుస్తున్నటువంటి టైం. ఆ టైంలో ఈయనకి ఈ అవకాశం వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ఫైర్ కాకుండా చూడాలి అని ఆయన తన్ని తాను సంసిద్ధపరుచుకుని ఆ బాధ్యతని భుజాన్ని వేసుకుని ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలబెట్టాలి, దీన్ని ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలి అని ఒక టార్గెట్ తనకు తాను ఫిక్స్ చేసుకుని తన్ని తాను తెలుగు సినిమా కమర్షియల్ డైరెక్టర్గా, తెలుగు సినిమాకు సంబంధించి ఒక పవర్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్గా ఎమర్జ్ అవ్వాలి అని అనుకున్నాడు ఆయన. దానికి అవకాశంగా ఈ సినిమాని తీసుకుని తను చేసినటువంటి విపరీతమైన కృషి. ఈ సినిమాలోనే పాట ఉంటుంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. ఆ పాటలో రామారావు గారితో అన్ని రకాల ఇవి చేయించాడు. అంటే జనంలో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం, ఆయన రాముడుగాను, కృష్ణుడుగాను, అలాగే ఏకలవ్యుడుగాను, అడవికి సంబంధించినటువంటి క్యారెక్టర్లలో చూపిస్తాడు. శబరి తీసుకున్నాడు ఆయన. శబరిని తీసుకున్నప్పుడు రాముడిగా రామారావు గారిని చూపిస్తాడు. ఇలా నడుస్తుంది ఆ ప్రయాణం. ఏకలవ్యుడు, ఇలా ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు, ఇలా వేటూరి గారి రచన. ఇది అంత ఎమోషన్గాను ఆ పాట కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమా చేయటంలో ఆయన ప్రదర్శించిన కృషి, ఆయన చేసినటువంటి కృషి ఆయన్ని తెలుగు సినిమాకి అనే అనలేం కానీ తెలుగు కమర్షియల్ సినిమాకి చుక్కానిగా నిలబెట్టింది. అందుకని ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం, తపన, ఇదంతా ఆయన జీవితం మొత్తం ప్రతి సినిమాకి అదే కష్టం పడ్డాడు ఆయన. అయితే ఆ కాంబినేషన్ సెట్ అయింది. అంటే వేటూరి గారు, రాఘవేంద్రరావు గారు, అలాగే జంఝాల గారు, వీళ్ళు తిరిగి తిరిగి అనేక సంచలనాలు సృష్టించారు.
అయితే ఇక్కడ మహాదేవన్ గారు వచ్చారు. తర్వాత ఈ కాంబినేషన్కి చక్రవర్తి గారు తోడయ్యారు. వేటగాడు ఆ టైంకి వచ్చేసరికి చక్రవర్తి గారు ఆయన తోడై ఎన్టీఆర్ స్టెప్పులు అలా నడిచింది. అక్కడి నుంచి సక్సెస్ఫుల్ సినిమాలు అనేకం ఇచ్చారు వాళ్ళు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలు అనేకం వచ్చినాయి ఆ కాంబినేషన్లో. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో అది వేటగాడు కావచ్చు, కొండవీటి సింహం కావచ్చు, కేడీ నెంబర్ 1 కావచ్చు, డ్రైవర్ రాముడు కావచ్చు, ఇవన్నీ సక్సెస్ఫుల్ హిట్ సినిమాలే. అలాగే జస్టిస్ చౌదరి కావచ్చు. ఇలా ఎన్టీఆర్ని ఎప్పటికప్పుడు కొత్తగా యూత్ఫుల్గా అప్పటి యూత్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో నడిపించుకుంటూ వెళ్ళినటువంటి ప్రయాణం. అలా ఆయన చివరి సినిమా రామారావు గారి చివరి సినిమాకి కూడా రాఘవేంద్రరావు గారే డైరెక్ట్ చేశాడు అనుకోకుండా. మేజర్ చంద్రకాంత్ అనేటువంటి సినిమా. అందులో కూడా ఎన్టీఆర్ని చాలా ఎమోషనల్గా చూపిస్తాడు. అది కూడా ఒక సెన్సేషనల్ సక్సెస్ ఇచ్చిన సినిమా. ఈ సక్సెస్ఫుల్ ప్రయాణానికి అంకురార్పణ చేసినటువంటి సినిమా అడవిరాముడు. ఈ అడవిరాముడు సినిమాకి మొదట రామారావు గారు అనుకున్నటువంటి డైరెక్టర్ వేరు. ఎప్పుడైతే తన దగ్గరికి ఈ ప్రొడ్యూసర్స్ వచ్చి సత్యనారాయణ సూర్యనారాయణ గారు వచ్చి ఇలా మీతో సినిమా చేయాలి అని అనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇది రీమేక్ సినిమా అంటున్నారు కదా, అప్పటికి నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు వాకాలిది ఇలాంటి సక్సెస్ఫుల్ రీమేక్స్ చేసినటువంటి చరిత్ర ఎస్డి లాల్ గారికి ఉంది. అందుకని ఎస్డి లాల్ని పెట్టి వాహినిలో అడవి సెట్ వేసి సినిమా కంప్లీట్ చేయొచ్చు కదా అన్నాడు ఆయన. అయితే మేము అలా చేయాలని అనుకోవడం లేదండి, ఈ సినిమా టోటల్గా అవుట్డోర్లో చేద్దాం అనుకుంటున్నాం, అడవి అందాల మధ్య చిత్రీకరణ జరగాలనుకుంటున్నాము, అది కొత్తగా అనిపిస్తుంది. అప్పటికి మార్పులు వచ్చేసినాయి ఇండస్ట్రీలో. ఆ వచ్చిన మార్పులు ఈయనకి అర్థం చేయించే ప్రయత్నం చేశారు. చేసి ఎన్టీఆర్కి అర్థం చేయించి మీరు ఇలా 35 days అడవికి వచ్చి ఉండాలి, అవుట్డోర్లో ఉండాలి అని చెప్పారు. ఆయన నేను 2 షిఫ్ట్లో సినిమాలు చేసుకుంటాను కదా, నేను వచ్చా ఏం చేయాలి అక్కడ, ఆ ఒక్క సినిమాకే పని చేయాలి కదా అన్నప్పుడు వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు, 2 సినిమాలు డబ్బులు ఇస్తే ఓకేనా? ఓకే అన్నాడు ఆయన. అలా అప్పుడు ఎప్పుడైతే ఈ 2 సినిమా డబ్బులు అనే ప్రస్తావన వచ్చిందో, టోటల్గా 35 days అక్కడే ఉండడానికి ఆయన అంగీకరించారు. అప్పుడు ఎస్డి లాల్ గారి ప్రపోజల్ కూడా పక్కకి వెళ్ళిపోయి రాఘవేంద్రరావు అని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆయనతో ఈయనకు ఒక లాంగ్ జర్నీ ఉంది. రాఘవేంద్రరావు గారు మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రవేశించి క్లాప్ కొట్టింది ఎన్టీఆర్ మీదే, పాండవ వనవాసం సినిమాలో. కాబట్టి ఆ జర్నీ ఉంది. ఈయన ఏమిటో ఆయనకు తెలుసు. ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యి టాక్ వచ్చేసిన తర్వాత, నాతో ఒక హిస్టారికల్ హిట్ సినిమా తీసావు నువ్వు, కాబట్టి ఎన్టీఆర్ని జనాలకి ఎలా ప్రజెంట్ చేయాలో తెలిసిన ఈ జనరేషన్ డైరెక్టర్గా నిన్ను ప్రజలు గుర్తుంచుకుంటారు. డెఫినెట్గా మన కాంబినేషన్కి ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడింది, జాగ్రత్తగా డిజైన్ చేయి నెక్స్ట్ సినిమాలు అని చెప్పి కాషన్ నోటీస్ ఇచ్చారట ఎన్టీఆర్ గారు. అలా వచ్చినటువంటి సినిమా ఇది. 50వ ఏట ప్రవేశించినటువంటి అడవిరాముడు తెలుగు సినిమా చరిత్రలో రికార్డులు తిరగరాసినటువంటి సినిమా. ఒక అద్భుతమైనటువంటి విజయం. ప్రతి పాటకి చరిత్ర ఉంది ఆ సినిమాలో. ఇప్పటికీ మోగేటువంటి పాటలు, ఆ చివరిలో వచ్చేటువంటి రామారావు గారి సినిమా అనగానే ఒక మారువేషం ఉండటం అనేది అనివార్యం. ఒక మారువేషం ఉండి తీరాలి. అంటే అది కూడా, అది లేకపోతే సినిమా ఆడదేమో అనేటువంటి భయం జనాలకి. అలా ఆయనతో ఒక అరబ్ షేక్ లాంటి మారువేషం వేయించటం, ఆ మారువేషంతో ఒక పాట, ఆ పాటలో ఆయన డ్యాన్సు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అంటే ఆ భారీతనం, ఆ సెట్సు, అడవిలో వేసినటువంటి సెట్సు, ఆ ఏనుగులు, ఆ యాంబియన్సు, ఇవన్నీ సినిమాకి ఒక
ఎంత చేసినా ఇండోర్లో రానటువంటి ఒక గంభీరత్వాన్ని, ఒక భారీతనాన్ని తీసుకొచ్చాయి. అలా అది ఊహించే వీళ్ళు అవుట్డోర్లో చేద్దామని ప్రపోజల్ పెట్టారు ఆయనకి. అలా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అడవిరాముడు సినిమా ద్వారా అందుకున్నారు. నిజానికి 77 ప్రారంభమే ఆయనకి చాలా శుభారంభంగా మొదలైంది. ఆ శుభారంభాన్ని ఇచ్చినటువంటి చిత్రం దానవేరు సూరకర్ణ. ఆ సినిమా చాలా పెద్ద హిట్. ఆ తర్వాత అది జనవరి సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇదేమో సమ్మర్ కానుకగా రిలీజ్ అయింది ఏప్రిల్ 28. ఈ సినిమా తర్వాత యమగోళ రిలీజ్ అయింది అదే సంవత్సరం అక్టోబర్ నెలలో, దసరా ఆ టైంలో. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. అది కూడా 50 ఏళ్ళు, అది కూడా 50 ఏళ్ళకు వస్తుంది. ఇలా ఈ 50 ఏళ్ల సినిమాలు ఇవన్నీ అనుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. విజయవాడ అప్సరా థియేటర్లో అడవిరాముడు ప్రభంజనం అయిపోగానే యమగోళ ప్రభంజనం మొదలైంది. అలా అలా క్యారీ అయిపోయారు జనాలు. రోజు ఎన్టీఆర్ని చూడటానికి ఆ థియేటర్కి వెళ్ళిపోవడం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది ప్రేక్షకులకి. అలా చరిత్ర సృష్టించినటువంటి సంవత్సరం అది. అదే సంవత్సరం చాణక్య చంద్రగుప్త రిలీజ్ అయింది. అదే సంవత్సరం ఎదురీత రిలీజ్ అయింది. ఆ 2 సినిమాలు కూడా సక్సెస్ఫుల్గానే నడిచినాయి. అంటే వీటితో పోలిస్తే ఈ రేంజ్ కాదు, కానీ ఆ 2 సినిమాలకు కూడా ఈ ప్రభావంతో అవి నడిచిపోయినాయి సక్సెస్ఫుల్గా. అలాంటి ఒక వైభవాన్ని క్రియేట్ చేసినటువంటి సంవత్సరం 77గా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రభంజనం 82 ఆయన సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళే వరకు కొనసాగింది, ఆయన రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయ్యే వరకు. అలాగే ఎన్టీఆర్ గారి తొలి చిత్రాలు అని చెప్పుకున్నాం మనం ఇందాక, లవకుశ అలాగే దేశోద్ధారకులు. ఆ 2 మార్చి 29వ తారీఖు రిలీజ్ అయినాయి. అదే టైంలో ఆయన తెలుగుదేశం పార్టీ కూడా మార్చి 29 ప్రారంభించారు. కానీ అడవిరాముడు కూడా మార్చి 29 రిలీజ్ అయితే ఇంకొక లెవెల్లో ఉండేది అనే ఒక అభిప్రాయం ఉంది అభిమానులు. కానీ ఇది ఏప్రిల్ 28కి రిలీజ్ అయ్యి ఒక సెన్సేషనల్ హిట్ అయ్యి ఎన్టీ రామారావు గారి మొదటి స్కోప్ సినిమా ఈ రేంజ్ హిట్టా అంటే ఆయన మొదటి రంగుల పౌరాణిక చిత్రాన్ని, మొదటి రంగుల సాంఘిక చిత్రాన్ని మించిన స్థాయి విజయాన్ని ఇచ్చిన చిత్రంగా అడవిరాముడు నిలబడిపోయింది. ఇందులో జయప్రద ఎన్టీఆర్ కాంబినేషన్కి విపరీతంగా జనాలు అభిమానులుగా మారారు. ఇదే కాంబినేషన్ యమగోళలో రిపీట్ అయింది. అక్కడ నాగభూషణం బదులు రావు గోపాలరావు గారు వచ్చారు. సత్యనారాయణ గారితో యముడు క్యారెక్టర్ చేయించుకున్నారు ఎన్టీఆర్ కావాలని, వాంటెడ్గా. అలా ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్కి, ఒక అద్భుతమైనటువంటి విజయానికి నాంది పలికినటువంటి చిత్రం అడవిరాముడు. 50 ఏళ్ల చరిత్ర. ఇప్పటికీ తెలుగు కమర్షియల్ సినిమా అంటే అడవిరాముడు అనేది ఒక అంటే అదొక మానాగా చెప్పుకుంటారు. ఈ మానాగా చెప్పుకోవటంతో పాటు అడవిరాముడు ప్రత్యేకత ఏమిటి అంటే ఆ సినిమాకి పనిచేసినటువంటి కెమెరామెన్ ఆయన విన్సెంట్ గారు, ఆయన చిత్రీకరణ పద్ధతి సినిమాకు ఒక కొత్త అందాలని తీసుకొచ్చింది. అలాగే కోకిలమ్మ పెళ్ళికి కోనంత సందడి అనేటువంటి పాటలో రామారావు గారిని చూపించిన పద్ధతి, ఆయనకు వేసిన కాస్ట్యూమ్స్, జయప్రద, రామారావు వాళ్ళ స్టెప్స్, ఆ చుట్టూ యాంబియన్స్. రాజు కపూర్ గారు ఇంప్రెస్ అయ్యాడు, ఏం టేకింగ్ అది పాట, ఈ లెవెల్లో టేక్ చేసేవాళ్ళు ఉన్నారా సౌత్లో అని ఆయన ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అలా అంటే ఈ సినిమాకి సంబంధించి శతదినోత్సవం విజయవాడలో జరిగింది. దిలీప్ కుమార్ గారు వచ్చారు. విజయవాడ అప్సరా థియేటర్లో జరిగింది శతదినోత్సవం. ఆ శతదినోత్సవ వేదిక దగ్గరికి కూడా ఎన్టీఆర్ గారిని ఏనుగు మీదే తీసుకొచ్చారు. తీసుకురావడంతో పురప్రజలందరూ ఒక గజారోహణ కార్యక్రమం కింద చూశారు దాన్ని. అలా ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుకలు కూడా ప్రత్యేక శైలిలోనే జరిగినాయి. అలా హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్కి అనుకుంటాను రాజ్ కపూర్ గారిని తీసుకొచ్చారు. ఆయన అప్పుడు
ఈ కోకిలమ్మ పెళ్ళికి అనే పాటని ప్రత్యేకంగా ప్రస్తావించి ఈ లెవెల్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది అని అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. ఆయన ఒక షోమ్యాన్ అంటారు రాజ్ కపూర్ని. ఆయన్ని మించి గ్లామర్ అద్దినటువంటి డైరెక్టర్గా ఆయన రాఘవేంద్రరావు గారిని గుర్తించాడు. అది ఒక ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతల మధ్య 50 ఏళ్ల అడవిరాముడు గురించి మనం ఈరోజు ప్రస్తావించుకున్నాం.